నమస్తే, వెల్కమ్ అందరికి. అందరూ బాగుంటారా? రాజేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నాం సార్, మీరు బాగున్నారు కదా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యా, సో వెల్కమ్ ఎవరిబడి. వస్తున్నాను, కొంచెం బయట ఉన్నాను ఇప్పటిదాకా కూడా. ఒక 10 నిమిషాల్లో వస్తున్నాను. అప్పటిదాకా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అందరికీ అన్ని ఆప్షన్ ఇచ్చాను, అందరు కూడా అన్ని ఆప్షన్లో ఉన్నారు, బట్ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. వస్తున్నాను నేను కొంచెం. ఒక 5-10 నిమిషాలు వస్తున్నాను. నమస్తే అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? సుమర్ సార్, ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? ఏం డౌట్? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, నేను 50,000 దాకా ఉన్నది సార్ సీడ్ పండింగ్. ఏమన్నారు? 50,000 దాకా చేసుకోవచ్చు అని ఉన్నది. మీకు పెట్టే చూడు సార్. అట్లీస్ట్ పెట్టిందా? మీరు పెట్టింది ఒక్కడ చూస్తాను. జస్ట్ ఇప్పుడు రీచ్ అయ్యి ఒక్క నిమిషం. 50,000 సార్? 50,000 దాకా చేసుకోవచ్చు అని ఇచ్చిండు సార్. అచ్చా, ఇంతకుముందు మనకి ఎప్పటిదాకా ఉండే? ఎట్లుండే? మనకు 25,000 ఉండే సార్. అచ్చా, అయితే మొన్న అప్డేట్ వచ్చిన కాంచెల్లి అయితే నేను మెయిన్ వ్యాలెట్ 5,000 కొడదామంటే అది తీసుకోలేదు సార్. మినిమం 50,000 అని ఇచ్చిండు సార్. మళ్ళీ వేరే అనుకుంటున్నా. మినిమం 5,000, 50,000 అన్నప్పుడు మినిమం 5,000 అయితే కావాలి కదా. మరి 5,000 కాకపోతే ఎట్లా? ఇప్పుడు లాస్ట్ కు 50,000 దాకా చేసుకోవచ్చు అని ఉన్నది సార్. అంటే 50,000 దాకా వేసుకోవచ్చు. మరి 5,000 సంగతి ఏంటి? 5,000 కాలేదు, ఎందుకు కాలేదు? అంటే మెయిన్ వ్యాలెట్ 80,000 దానికి కొడితే కాలేదు. ఏమన్నా సార్? 80,000 దానికి 5,000 మీరు ఒకసారి అన్నారు చూడు సార్. మీరు మెయిన్ వ్యాలెట్ ఒకసారి 5,000 పెట్టి చూడు, అవుతుందా కాదా అని అన్నారా? అవును. అయితే దాన్ని కొడితే కాలేదు. మళ్ళా 25,000 దాన్ని కొడితే తీసుకున్నది. 50,000 దాకా మినిమం ఉన్నది అంటున్నా. 50,000 దాకా చేసుకోవచ్చు అని ఉన్నది. మినిమం అంటే తక్కువలో తక్కువ. మినిమం అన్నదానికి అర్థం ఏంటంటే తక్కువలో తక్కువ సార్. ఇప్పుడు చెప్పండి, మినిమం అంటే తక్కువలో తక్కువ ఎంత చేసుకోవచ్చు? ఇప్పుడు 5,000 మళ్ళీ ఆప్షన్ ఇచ్చిండు కదా. 50,000 దాకా చేసుకోవచ్చు ఒక్కొక్క వ్యాలెట్ కు. కానీ మీరు 5,000 చేస్తే కాలేదు అంటున్నారు కదా. మరి అది 80,000 దానికి కాలేదు. అది 80,000 50,000 దాకానే ఉన్నది. 50,000 లాస్ట్? 50,000 లాస్ట్ సార్. సరే, 80,000 ఎక్కడ అంటున్నారు? అది కథ వేరే అర్థమవుతుంది. కానీ సార్ నేను చెప్పాను, మనం ఇదివరకు చేసుకున్న వ్యాలెట్ కు 5,000 కొడితే తీసుకోలేదు. 80,000 వ్యాలెట్ కు ఒక 5,000 కొడదామంటే తీసుకోలేదు. మళ్ళీ దాన్ని మీరు 25,000 లాస్ట్ 80,000 ఎప్పుడు చేశారని నా డౌట్. అట్లా మన పాత వ్యాలెట్ ఉండే కదా సార్. ఇది వరకు మనం చేసిన వ్యాలెట్లు లేవా సార్? 1,00,000 2 లక్షలు చేసుకున్న వాళ్ళు వ్యాలెట్ గదానికి కొట్టుదామని.
దాన్ని తీసుకోలేదు. అంటే మీరు అనలేదా మెయిన్ వ్యాలెట్ కు ఒక 5,000 కొట్టి చూడు అది ఎంత రాక చేసుకుంటుందో చూడు అని అనలేదా? అయితే అయితే చూస్తే దాన్ని తీసుకోలేదు. మినిమం 50,000 రాకనే ఉన్నది. అయితే మళ్ళా 25,000 వ్యాలెట్ కొడితే తీసుకున్నది అంటున్నా. 2 సార్లు కొట్టిన 5 10,000 కొట్టిన 40,000 రాగా తీసుకున్నది. ఇంకా 10,000 సో కొట్టుకోవచ్చు. ఓకే ఓకే. సో మంచిదే. మీరు పెట్టినట్లో ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూస్తాను. ఒక్క నిమిషం సార్. మీరు నాకు ఒక్క నిమిషం. ఆనంద్ సార్ ఓకే. ఇక్కడ ఈచ్ యూజర్ కెన్ మెయింటైన్ యాక్టివ్ టోకెన్ స్టేకింగ్ అప్ టు 50,000. 50,000 కంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎస్, అప్ టు 50,000 చెప్పించాడు. కరెక్ట్. ఇది అందరికి సారీ 50,000 వరకే, 20,000 వరకే. అప్ టు 50,000 అంటే 50,000 వరకే. 50 వరకే అది. 50 సార్, 50 రాక మనకు ఇప్పుడు 20,000 30,000 రాకున్నది కదా సార్. ఇప్పుడు 50,000 రాక చేసుకోవచ్చు ఒక్కొక్క వ్యాలెట్. రైట్ రైట్ రైట్. మంచి ఇచ్చాడు. మనకి ఇంత ముందు 25,000 రాకనే ఉండే కదా సార్. అవునవునవును, 25,000 లాస్ట్ ఉండే అక్కడ. ఇప్పుడు 5,000 ఇచ్చాడు కనుక మనకు ఇప్పుడు మంచి చేసుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది. చాలా బెటర్ ఇది. అవును సార్, ఇది మంచి ఆప్షనే. ఎందుకంటే సో కొంతమందికి మనం మొన్న అప్పట్లో చేసుకున్న వాళ్ళకి అది కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే చాలా బెటర్ అనమాట ఇది. మొన్న అప్డేట్ వచ్చిన కానీ అవుతుంది సార్. ఓకే ఓకే ఓకే, మంచి ఆప్షన్ సార్ ఇది. ఎందుకంటే పబ్లిక్ కి చేసుకోవడానికి మంచి ఆప్షన్ ఇది. మరి ఇప్పుడు మనం ఒక వ్యాలెట్ 50 చేసినాం అనుకో, మనకు తొందరగా 1000 కావాలంటే తొందరగా అయిపోతుంది. అవును అవును, ఎందుకంటే అందుకే అట్లా ఇచ్చాడు. ఎందుకంటే మనం అనుకుంటే 1000 ఎప్పుడు కావాలనుకుంటే కదా సార్. సరే ఇప్పుడు 25,000 చేసింది 23 రోజులు పడుతుంది. 50,000 అయ్యేది ఉంటే మనకు 12-13 రోజులనే 1000 అవుతాయి కదా. అవును నిజం. విడ్రాల్ బయట పెట్టుకోవచ్చు కదా. అవునవును సార్, అవును సార్, అవును. ఇది మంచి ఆప్షన్ సార్ మనకి. ఎందుకంటే మనకి ఇవాళ విడ్రాల్స్ వచ్చినాయి సార్ 1000. మనం మొన్న పెట్టినాయి 11 తారీఖు 12 తారీఖు 13 తారీఖు మూడు డేట్లలో పెట్టినాయి. సో ఇవాళ వచ్చినాయి. అచ్చా, విడ్రాల్ కూడా వచ్చింది కదా. ఓకే 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 సార్. సో మంచిది సార్, ఎందుకంటే మంచి ఆప్షన్ ఇది మనకు. చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది చాలా చాలా బెటర్. పార్ట్నర్స్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు సార్ ఇక్కడ. ఎందుకంటే మనకు ఇప్పుడు చూడండి చాలా మంచి ఆప్షన్ ఇది నాకు తెలిసి. ఓకే, అప్ టు 50,000 అంటే నేను చెక్ చేయలేదు ఈ రోజు. అంటే నేను మీరు పంపించినప్పుడు నేను చూశాను, బట్ దాన్ని మీరు చూసినట్టు ఆప్షన్ వస్తుంది కానీ నేను బిజీ అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను చూశాను అనమాట. మీరు పెట్టిన దాన్ని నేను మళ్ళీ చూశాను అనమాట ఇప్పుడు. అందుకే సో మంచి అవకాశం ఇది చేసుకునే వాళ్ళకి. ఒకసారి చెప్పండి ఏంటి విషయాలు. చూద్దాం. అది ఇంకొక 5 నిమిషాలు అయితే నేను ఫ్రీ అవుతాయి. ఇప్పుడు ఎంటర్ అయినా ఇంకొక 5 నిమిషాలు అయితే స్క్రీన్ షేర్ చేసి చూద్దాం అది. సో ఎక్కువతో మరి సీడ్ ఫండింగ్ అది చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు మనం.
మినిట్ కొద్దిగా కొంచెం బియ్యం అది ఇది కడిగి పెడితే అటు వాళ్ళు వచ్చి వంట చేస్తారు, నేను ఇక్కడ ఫ్రీ అవుతా. ఒక్క 5 నిమిషాలు సార్. నా వాయిస్ క్లియర్ ఉంది సార్? ఇంకొక 5 నిమిషాలు. సో ఎందుకంటే వీళ్ళకి చేసి పెడితే కలసిగా నేను ఫ్రీ అవుతా. సార్ రాజు సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్? సూపర్ సార్, అంత బాగుంది. ఇంకా సార్ చెప్పండి. మాట్లాడండి, అందరు మాట్లాడాలి. ఎందుకంటే ఎన్ని రోజులు మనం సైలెన్స్ ఉంటాం. ఓకే సిస్టమ్ ఓకే ఇష్టం లేదు, నచ్చలేదు, అది కూడా చెప్పండి. ఏముంది సార్, మాట్లాడదాం. ఏదేదో ఒకటి మాట్లాడుకుంటూ మనం వెళ్ళాలి. సో లేకపోతే ఏదన్నా మనం మాట్లాడితే సార్. రాజేష్ సార్, ఇది యూనివర్సల్ మీటింగ్ లో ఇది 7th పార్టీకి సార్ ఏందో మార్చి ఫస్ట్ వీక్ ఇది గుడ్ న్యూస్ రావచ్చు అది ఇది అంటే సార్. చూద్దాం సార్, చూద్దాం. అయ్యో మరి ఎందుకంటే అఫీషియల్ అయితే కాదు, బట్ ఒక ఊహాగానాలో లేకపోతేనేమో మనము మంచిగా కోరుకుంటున్నా, మంచి అయితే కోరుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ సార్ అయితే మంచి అంటున్నాడు. సో కానీ దేవుని వల్ల అఫీషియల్ అయితే మరి లేదు న్యూస్ మనకి, ఎందుకంటే అఫీషియల్ న్యూస్ అయితే లేదు. ఒకవేళ సార్ ఒకవేళ వస్తే మంచిదే కదా సార్, నేను కూడా రావాలనే కోరుకుంటాను. ఎట్లా మంచి న్యూస్ అయితే మంచిదే సార్. హనుమంతు సార్ నమస్తే. నమస్తే రావాలి సార్ మనకు. సార్ మీరు బాగున్నారా? అంతా బాగే సార్, అంతా ఓకే. ఓకే సార్, ఓకే. అయితే చూద్దాం సార్. అఫీషియల్ గా అయితే ఏది నాకు న్యూస్ ఇంకా అందలేదు. అఫీషియల్ కాదు, ఆయన ఎక్స్పెక్టేషన్. ఏమంటున్నా అంటే ఒకవేళ చలో వస్తే చూద్దాము సార్ అంటున్నారు. అట్లా రాని అత్తే మంచిదే. అందరం కూడా సంతోషంగా ఫీల్ అవుతాము. ఏదన్నా అత్తే రాని మంచిదే. సో చూద్దాం, మంచిదే. సో అందరు కూడా అంటే కొద్దిగా ఎందుకంటే రావాలనే ఉంది సార్ అందరికి కూడా. కాకపోతే ఈ టైంలో ఏంటంటే సార్ క్రిప్టో మనం అంతా చూస్తున్నాం సార్. క్రిప్టో అనేది ఎట్లా ఉందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు అంటే ఈ రోజులలో అంటే మనం మంచి రోజులు వస్తాయి అనుకునే సమయానికి ఏమవుతుందంటే సో అక్కడ క్రిప్టో అంతా కూడా చేంజెస్ అవుతుంది. అంటే మొత్తం అది ఒక చేంజెస్ జరుగుతుంది. అంటే మీద పడ్డట్టు అందుకని మనం ఈ టైంలో కోరుకుంటూ కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అనిపిస్తుంది. అంటే తప్పుపట్టలేదు, మనం మంచి అవ్వాలి అనేది కోరుకోవడం తప్పు లేదు సార్. విషయం ఏంటంటే అట్లా కోరుకోవడం తప్పు లేదు, బట్ చూద్దాం సార్. ఎందుకంటే మన టైం బాగాలేదా లేకపోతే ఏంటి అసలు ఏం కథ అసలు ఏమి అర్థం కాని పరిస్థితులు మనం ఉన్నాము. కాకపోతే సిస్టాలు అన్ని కూడా అలాగే ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇప్పుడు మీకు తెలుసు నేను ఎన్నో సిస్టాలు అన్నిట్లలో చేయబెడతానన్న విషయం అందరికీ తెలుసు. బట్ ఎవరు కూడా కాదన్నా అవునన్నా సబ్జెక్ట్ వస్తుంది సార్. అన్నిట్లలో పోయి ఏలు పెడుతుంటే సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయింది. నేను సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఎందులో డబ్బులు సంపాదించింది కాదు సార్. ఎందుకంటే లేకపోతే లేదని కాదు. బట్ ఏంటంటే నేను ఎక్కువ శాతం ట్రై చేసేది ఏంటంటే ఎత్తు పెట్టి ఏం చేద్దాం, ఏం చేస్తే మనం ముందుకు వెళ్తాం, మనం ఏం చేస్తే మనం చేసే కూడా ఎందుకు అనేది మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. మీ అందరికి తెలుసు, మీకు తెలిసిందే నాకు తెలుసు. మీరు అనుకునే నేను అనుకుంటే మీరు అనుకుంటున్నారు, ఎవరైనా అంతే. సో ఏదో 2 రూపాయలు సంపాదించాలని మీరు కానీ నేను కానీ మన తాపత్రయం, అంతే కదా సార్? అంతే సార్. దాంతో పాటు మనం పీవీస్ మెటర్ పక్కట్లేదు. ఎందుకంటే పీవీస్ మెటర్ పక్కన పెట్టామంటే అది వేరే విషయం. పీవీస్ మెటర్ మనం పక్కట్లేదు. పీవీస్ మెటర్ మనం రోజు కంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కంపౌండింగ్ చేస్తున్నాము. తర్వాత మళ్ళీ కొత్తగా సీడ్ ఫండింగ్ చేస్తున్నాము, కొత్తగా టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము. సో ఇవన్నీ దీంతో పాటు సో ఈవెన్ ఇంకా కూడా మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేది కూడా కొంచెం దాంతో పాటు మనం వెళ్ళడం జరుగుతుంది. అట్లా నేను అది సో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో చూద్దాం మరి. ఇప్పుడు క్రిప్టో అనేది కొంచెం డల్ గా ఉన్నమాట వాస్తవం. చెప్పండి సార్.
ఆ, మీ- అబ్బా ఇప్పటిదాకా మీ వాయిస్ బాగుంది సార్. ఇప్పటిదాకా మీ వాయిస్ బాగుంది సార్. ఇప్పుడు కొద్దిగా మీకు నెట్వర్క్ ప్రాబ్లం. ఇప్పటిదాకా బాగుంది సార్. కొద్దిగా చూడండి నెట్వర్క్. సో ఏంటంటే సార్, మనము ఎంత మన ఈ ప్రయత్నం అంతా కూడా డబ్బులు సంపాదించాలని, సో ఆ ప్రయత్నంలోనే మనం ఉన్నాము. థ్యాంక్ గాడ్ అది మరి వస్తుంది సార్. నా నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది, నా నమ్మకం అన్నట్టు ఏంటంటే సార్, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అది కొద్దిగా లేట్ అవుతున్నది, వాస్తవమే కాదని నేను అనను, కానీ వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది, కంపల్సరీ. సో వీఆర్ సక్సెస్ పీపుల్ లోకి మనం వెళ్తాము, సక్సెస్ పార్టీలకి మనం ఖచ్చితంగా వెళ్తాము 100%. ఎప్పుడు కానీ పాజిటివ్ థింకింగ్ ఆలోచించుకుంటూ మనం పోతున్నాం కనుక మనకు మరి మంచిగా జరుగుతుందని నా ఆలోచన సార్. జరుగుతుంది నా ఆలోచన ప్రకారమే జరుగుతుంది ఏదైనా కూడా. అంటే నేను అనుకుంటున్నాను అనమాట, మన ఆలోచన అట్లుంటే మనందరికీ, అంటే నేను అందరికీ కలిపి మాట్లాడుతున్నాను. సో ఈ రకంగా మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అందరూ కూడా అదే ఆలోచనతో ఉన్నారు కనుక సో అది కంపల్సరీ అనేది అవుతుందండి నా ఆలోచన అన్నమాట సార్. ఇంకా సార్ చెప్పండి ఏమిటి విషయాలు. 1 minute ఫ్రీ అవుతాను, ఇంకా ఫ్రీ అవ్వలేదు ఎందుకంటే కొద్దిగా వచ్చాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకునే బెటర్ అంటారా? ఇయర్ ఫోన్స్ సో వినపడుతుంది సార్. వినపడుతుంది. సో చెప్పండి సార్ ఏంటి విషయాలు. ఇంకా మరి మాట్లాడాలి, అందరు మాట్లాడితేనే, ఒక్కొక్కరు మాట్లాడితే ఒక్కొక్క నోట్లకి వెళ్ళి ఒక్కొక్క ఒకటి వస్తుంది. మనము ఏదైనా కూడా మాట్లాడితేనే ఏదైనా మనకి తెలుస్తుంది, బయటకు వస్తాయి విషయాలు. లేకపోతే మాట్లాడకపోతే ఎప్పుడు రావు విషయాలు బయటకి. సో ఇంకా మరి ఓకే సార్, వాయిస్ వస్తుంది కదా? ఓకే, కాల్ వచ్చి ఇన్విట్ అయింది. సో ఎప్పుడైనా కూడా మనం పాజిటివ్గా వెళ్తున్నాము, పాజిటివ్ వేలో ఉంటున్నాం కనుక మనకంతా కూడా మంచిగా జరుగుతుందని నా ఆలోచన సార్. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా అలాగే పాజిటివ్ వేలో ముందుకెళ్ళండి. సో కంపల్సరీ మనకంతా మరి మంచిగానే ఉంటుంది. డిలే అయినా కూడా సార్ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎందుకంటే ఇందాక కాల్ వచ్చింది మరి, అందుకని మళ్ళీ అడుగుతున్నాను అనమాట. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఎస్ ఎస్. సో ఇట్లా, సో అందుకని చెప్పి మనం ఎప్పుడు పాజిటివ్గా వెళ్తున్నాము, అందరము ఒక ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఆలోచించి మేము మాట్లాడుతున్నాం అనమాట. సో ప్రతి ఒక్కరము పాజిటివ్ వేలోనే ఉన్నాం కనుక సో అందరికీ కూడా మంచి అనేది ఇది అవుతుంది అనమాట. సో
కాకపోతే అది టైము ఇప్పుడు ఆ టైం ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు అనేది పబ్లిక్ యొక్క ఆలోచన. కరెక్టే. ఇప్పుడు ఇప్పుడు సరి అప్పటిదాకా మనం వట్టి ఉండకూడదని నా ఆలోచన. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే కదా, అప్పటిదాకా కూడా మరి ఆ టైం వస్తుంది, రాదు అని కాదు, వస్తుంది. కానీ అది వచ్చేంత వరకు కూడా మనకు వస్తుంది కదా అని మనం ఎదురు చూడకుండా డిపెండ్ అని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నాం అనేది కూడా మరి ఇంపార్టెన్స్ థింగ్స్ అనమాట. సో మనం వస్తుంది కదా ఖచ్చితంగా అనేది అలా మనం ఎదురు చూస్తే అది కరెక్ట్ కాదు. సో మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నాం, మరి ఊరికే ఉంటే లాభం లేదు. సో ఖచ్చితంగా మరి అది లక్ష్మిని లక్ష్మీదేవి ఏమంటాం కదా మనం మనని. సో అది ఎర్న్ అవ్వాలి అంటే మనము అది రీచ్ అవ్వడానికి, అక్కడికి రీచ్ అవ్వడానికి మన ప్రయత్నం ఏంటి, ఏం చేస్తున్నాము. సో ఒకసారి అందరూ కనిపిస్తుంది, పెట్టాము కదా మనం పీవీసీలో. సో సరిపోయింది కదా, ఇక మరి ఊరుకుంటే మరి వస్తుందంటే అది మీకే ఆలోచనకి వదిలేస్తాను. అట్లా అది పెట్టడం అయిపోయింది. పెట్టిన వాళ్ళకి అది పెరగాలన్నా దానికి టైం పట్టే అవకాశం ఉందని మనకు అర్థమైంది. ఇంకా సో దాన్నే మనం అలా ఉండేదానికన్నా కొద్దిగా నేర్చుకుని కొద్దిగా ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన అనమాట. ఓకే, అట్లా చెప్పేసి ఎవరిని పెట్టుబడి పెట్టించడానికి కాదు, అది నేర్చుకోవాలా. సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలా అనేది అట్లా నేర్చుకోవాలనేది నా ఆలోచన అనమాట, నేను మాట్లాడేది అనమాట. ఓకేనా, అట్లా ఉన్నప్పుడు అది మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ ఏదైతే తీసుకుంటున్నామో మాకైతే నాలెడ్జ్ అయితే చాలా పనిచేస్తుంది. మాకు నాలెడ్జ్ అనేది చాలా పనిచేస్తుంది సార్, మీరు ఏమన్నా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా మేము ఈ విధంగా పాజిటివ్గా ఉండడానికి కారణం కూడా అదే. సో మనమైతే ఈ నాలెడ్జ్ అంతా కూడా వేస్ట్ అవ్వట్లేదు అనమాట. ఎక్కడో ఒక్కడ ఏదో కూడా వస్తుంది. ఇందాక సార్ అన్నట్టుగా మనము వేరే చూస్తే కూడా, అన్నింటిలో డబ్బులు పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ వేరే చూస్తే కూడా మాకు ఏమర్థమవుతుందంటే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, ఏ విధంగా ఉండాలా. సో ఇక్కడ ఇంత ఈ రకంగా మేము మాట్లాడగలుగుతున్నాము అంటే కూడా అదే కారణం అనమాట. ఇవన్నీ మాకు తెలుసుట్లనే మేము మాట్లాడగలుగుతున్నాం, లేకపోతే మేము మాట్లాడలేము. ఇవన్నీ మాకు ఇవన్నీ అర్థమవుతున్నాయి, ఎలా ఏ విధంగా మేము ఉండాలా, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా, ఏ విధంగా మనము అనేది ఇవన్నీ కూడా మాకు అర్థమవుతున్నాయి. కనుకనే మేము ఇంత పాజిటివ్నెస్ ఉండగలుగుతున్నాం. కోట్ల సంపాదించకపోయినా మన సర్వైవ్ చేస్తాం. అంటే కామన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం అక్కడ డబ్బు పెట్టాము, అయ్యో ఎట్లా అని చూడకుండా అది ఓకే అక్కడ ఉంది, మనం ముందుకు ఎలా వెళ్ళాలా అనేది అట్లా ముందుకు సాగిస్తున్నాం అనమాట. ఎందుకంటే మేము కూడా అందరి లెక్క మేము కూడా అయ్యో ఎట్లా అంటే, సో మేము కూడా అందరిలాగానే ఉండేవాళ్ళం. మేము కూడా ఇదేంది అదేంది అనుకుంటా ఉండేవాళ్ళం. ఓకే, మొత్తం కొద్దిగా సౌండ్ వస్తుంది. మేమైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నది మాకు వేస్ట్ అవ్వట్లేదు, మా యొక్క నాలెడ్జ్ అనేది మాకు వేస్ట్ అవ్వట్లేదు. అలాగే మీ అందరికి కూడా మాతో పాటు ఇక్కడ మీటింగ్ అనేది చేసుకుంటున్నాం కనుక, రోజు వస్తున్నాం కనుక మీతో కూడా మేము కొద్దిగా షేర్ చేస్తున్నాం అనమాట ఈ విషయాలు. అట్లా ఉంటాయి. ఓకేనా, సో మంచిగా అనిపించిన వారికి మంచిగా కొద్దిగా సౌండ్ వస్తుంది.
స్క్రీన్ చేస్తాను ఇప్పుడు. స్క్రీన్ చేస్తే మనం ఇప్పుడు చూడొచ్చు ఏదైతే ఇప్పుడు అప్డేట్ సార్ చెప్పారు అది. సార్ మీ వాయిస్ రావట్లేదు. రావట్లేదు సార్. సార్ వాయిస్ వస్తుందా రావట్లేదా? సార్ మీ వాయిస్ అసలు రావట్లే. రావట్లేదా? అయ్యో నేను వాయిస్ వస్తుంది అనుకుంటున్నా. ఒక్క నిమిషం సార్. వస్తుంది సార్, వస్తుంది సార్, వస్తుంది సార్ నా వాయిస్ మీకు సార్, రావట్లేదు. వస్తుంది సార్. సార్ నా వాయిస్ మీకు రావట్లేదు అనుకుంటా సార్. మన బోర్డు సార్ మీకు రావట్లేదు నా వాయిస్ కానీ ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు మీకు వస్తుంది కానీ ఇప్పటిదాకా అందరికి వస్తుంది సార్. సరే సరే చూసుకోండి, మీ నెట్వర్క్ కొద్దిగా చూసుకోండి సార్. ఓకే ఓకే పర్లేదు, అందుకని చెప్పింది మంచి పని చేశారు. ఎనీవే చూస్తున్నా సార్ కొద్దిగా ఒక్క నిమిషం. అంటే మీకే నెట్వర్క్ ఉండట్లేదు అనుకుంటున్నాను. సో ఓకే సార్, చెప్పండి ఏంటి విశేషములు, ఏంటి విషయాలు? సో చెప్పండి సార్ ఏంటి విషయాలు? ఏం షేర్ చేస్తా అంటే కొద్దిగా ఒక 10 నిమిషాలు ఫ్రీ బిజీగా ఉన్నాయి, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాడు మాట్లాడికి. ఒక 10 నిమిషాలు అయిపోతే ఒక 10 నిమిషాలు అయితే ఫ్రీ అవుతా. వస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరు మన ఇది టోకెన్ ఫార్మింగ్ లో ఎవరికి రాలేదా సార్? సేల్ అవుట్ పెట్టినాయి అన్నా సార్? సార్ రాలేదు. అదే అదే టోకెన్ ఫార్మింగ్ నిన్న మా టీంలో ముగ్గురు చేసినారు, అంటే బయట నుంచి వెళ్ళి లోపలికి చేసినారు వాళ్ళు. కాకపోతే వస్తేమనుకున్నాను, అంటే ఇంకా మనకంటే ముందుకు పెట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పి నాకు అర్థమైంది. మా టీంలో ఒక ముగ్గురు 3 ఐడీలు $10,000 వచ్చేసినారు. కొంతమందికి ఇప్పుడు కొత్త వాళ్ళకి సార్ సేల్ అవుట్ పెడితే కూడా అవుతలేదు. ఎందుకు అవుతలేదు అంటే అక్కడ ఇప్పటికీ చాలా మంది సేల్ అవుట్ లో పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఏం చూపిస్తున్నారు సార్, రివ్యూస్ వచ్చిన తర్వాత నీకు వస్తుందని చెప్తుంది. ఇంకా నువ్వు పెట్టిన తర్వాత ఇంకా వస్తలేదు అనుకుంటావు అని చెప్పేసి అది అవ్వట్లేదు సార్. నేను గ్రహించాను ఆ విషయాన్ని. ముగ్గురితో చేయించాను. ఇంకో ఇద్దరు సార్ నేను సేల్ అవుట్ పెట్టాలనుకుంటున్నా అంటే సరే మరి చేయని చెప్పాను. కానీ సేల్ అవుట్ కాదు, సేల్ అవుట్ అవుతుంది, సేల్ అవుట్ కాలేదు.
సేల్ అవుట్ అయితే కూడా కాలేదు. అది ఏమైంది అని చూస్తే ఇంతకుముందు పెట్టిన వాళ్ళకి రాలేదు. అందుకని సో వెయిట్ అన్నట్టుగా చూపించింది. సో అంటే ఒకవేళ మనకు అది కూడా సక్సెస్ అయింది అనుకో ఏమవుతుంది, ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పేసి మనకు సేల్ అవుతుంది. అందుకని సిస్టమ్ ఇప్పుడు సేల్ అవుట్ కూడా తీసుకోవట్లేదు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో. సో నేను మా టీంలో అది అబ్జర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు చేస్తారంటే ముగ్గురికి ఏమో చేయించాను, సరే సీడ్ ఫండింగ్ ఏమో చేయించాను, టోకెన్ ఫార్మింగ్ చేయించాను. బట్ సేల్ ఆర్డర్ పెడితే కాలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పెట్టినాయి, ఇంకా ఎవరికి చాలా మందికి పెండింగ్ లో ఉన్నాయి. అందుకని చెప్పేసి రోబో ఒక లెవెల్ వరకు వాళ్ళు సెట్ చేసినట్టున్నారు. అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళకి పెట్టుకోవచ్చు ఆ రకంగా అని నాకు అర్థమైంది. సో ఇప్పుడు సేల్ అవుట్ పెట్టుకొని చూస్తే కూడా కాదు అని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా ఇలాంటి అనుభవం జరిగితే చూడండి. ఓకే, ఇప్పుడు చేద్దాం స్పేస్ ఏరియా. ఇప్పటిదాకా పనులు జరిగాయి. ఓకే, ఓకే చూడండి ఇప్పుడు ఇక్కడ ఒకటి చూద్దాం. వెల్కమ్ సార్ అందరికి. కరెక్ట్ మీటింగ్ మనం ఎండ్ చేసే టైం వచ్చినప్పటికీ నేను అంటే ఫుల్ ఫ్రీ అయిపోయాను. ఇప్పటిదాకా కొద్దిగా పనులు ఉండి ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఇది సార్ ఉన్నారు మరి ఇక్కడ నేను చూపిస్తానని చెప్పాను మీటింగ్లో. అంటే పీవీసీని యూఏజిటీ చేసుకోవడం ఎలా, యూఏజిటీని పీవీసీగా మార్చడం ఎలా. స్టాప్, అది సింపుల్ సార్, అది ఏం లేదు సార్. ఎవరో మైక్ ఆన్ చేసుకుని ఇంటర్వ్యూ బంద్ చేశారు, మళ్ళీ నాకేం అర్థం కదా. ఏదో అన్నారు, ఇంటర్వ్యూ బంద్ చేశారు. ఓకే, ఒకసారి చూడండి స్క్రీన్ షేర్ అవుతుందా అనేది ఒకసారి చెప్తే నేను చూస్తాను. ఇప్పుడైతే స్క్రీన్ షేర్ అవుతుందని చెప్పి నేను కనుక్కుంటున్నాను. సార్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? అయితే ఓకే, వెరీ గుడ్. ఒక్క నిమిషం సార్, నేను గ్రూప్లో పెట్టాల్సిన పోయి ఆనంద్ సార్కి ఒక స్క్రీన్ షాట్ పంపించాను. సో గ్రూప్లో పెట్టాలనుకున్నది. ఓకే, చెప్పాలంటే మన టైం అయిపోయింది, కానీ మీటింగ్ టైం అయిపోయింది. బట్ నేనే ఫ్రీ కాలేదు కనుక ఇప్పుడు ఇంకొక 20 minutes మాట్లాడుకుందాం. ఓకే, సో అందరూ కూడా లేట్గా వస్తున్నారు, ఎందుకో తెలియదు. సో అందుకని ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కనుక ఇది చూడండి సార్. ఇక్కడ ఇప్పుడు మనము ఓకే ఫస్ట్ వాటి చూద్దామా? ఫస్ట్ వాటి చూద్దాం. సార్ మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇది ఫస్ట్ వ్యాలెట్ అందరికి తెలుసు.
తీసారు అవుతుంది కదా సార్? అయితే సార్ అయితే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్తాను ఏంటంటే యూజిటీ నేర్చుకుంటాము. యూజిటీలో ఓకే, యూజిటీలో ఉన్నాయి కదా. ఓకే, యూజిటీలో కూడా మన దగ్గర బిఎన్బి ఉన్నది, బిఎన్బి రూపంలో కూడా ఉన్నాయి. సో ఒకవేళ యూజిటీ ఉంటే కనుక ఏదన్నా యూజిటీ చూద్దాం. ఓకే, పీవీసీ. ఓకే, దీంట్లో చూడండి అందరూ $12 ఉన్నాయి ఇక్కడ. ఓకే, పీవీసీ 1750 పీవీసీలు ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మార్చుకోవాలనుకుంటే కనుక కింద చూడండి స్వాప్ అనే ఆప్షన్ ఉంది. హోమ్, ట్రేడింగ్. చూడండి హోమ్లో ఉన్నారు ఇప్పుడు. ఇది ట్రేడింగ్, ఇది స్వాప్, ఇది రివార్డ్, ఇది డిస్కవర్. ఇట్లా ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ మనము ఈ స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా చూడండి, స్వాప్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఏం వచ్చింది సార్? స్వాప్ అని వచ్చింది. స్వాప్, SWAP, స్వాప్. ఓకేనా, నేను క్లిక్ చేసాము. క్లిక్ తర్వాత మనము డైలీతో ఏం చేయాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు పీవీసీని కొనాలనుకుంటే పైన ఏమి ఉండాలా? దేనితో కొనాలనుకుంటున్నావు? పీవీసీ అనేది కింద ఉండాలా. ఓకే, ఇప్పుడు నువ్వు పీవీసీని బై చేయాలనుకుంటున్నావు. ఇది పీవీసీ, ఇది కింద పీవీసీ ఉంది. ఇప్పుడు బిఎన్బితో బై చేయాలనుకుంటున్నావా, లేకపోతే నీ దగ్గర ఇంకేదన్నా టోకెన్ కాయిన్ ఉంటే దాంతో బై చేయాలనుకుంటున్నావా, అది పైన ఉండాలి. సో సపోజ్ ఇక్కడ బిఎన్బి ఉంది, ఇక్కడ యూఎస్డిటీ ఉంది. ఇప్పుడు నేను యూఎస్డిటీని బై చేయాలనుకుంటే యూఎస్డిటీ క్లిక్ చేసుకోవాలా, బిఎన్బితో పీవీసీని బై చేయాలంటే పీవీసీని బై చేసుకోవాలి, బిఎన్బి యూఎస్డిటీ క్లిక్ చేయాలి. ఆ క్లిక్ చేసిన తర్వాత అక్కడ $12 ఉన్నాయి, నాకు తెలుసు ఆ విషయం. బట్ ఇక్కడ ఆ $12తో కొనాలనుకుంటే మ్యాక్సిమం అని క్లిక్ చేయాలి. సో 12.412 వచ్చింది. ఇప్పుడు నాకు $27 అంటే 2723 పీవీసీలు వస్తాయి. లేదు నేను ఇప్పుడు పీవీసీని యూఎస్డిటీగా మార్చాలనుకుంటున్నాను. జనరల్గా చెప్తున్నాను, అవసరం ఉంటేనే చేయాలి, లేకపోతే లేదు. జనరల్గా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను $12కి $12.412 బై చేస్తే చూడండి, ఇక్కడ చూపిస్తాను కొంచెం. ఇప్పుడు ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. అట్లా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వచ్చేది, ఇప్పుడు తక్కువ వస్తుంది. పీవీసీ కొంచెం పీవీసీ పెరుగుతుంది. అక్కడ 2702 పీవీసీ వస్తాయి. చూడండి చూస్తున్నాను మీ గురించి చూపించడానికి. ఇలా కూడా చేసుకోవచ్చు, అదొకటి. నెక్స్ట్ ఇలా చేయకుండా మళ్ళీ చెప్తాను, ఇంకొక రకంగా చెప్తాను. ఈ డిస్కవర్లోకి వెళ్ళి, అంటే మన ఇక్కడ టోకెన్ స్టేకింగ్ డేటా టోకెన్ టైప్ చేస్తుంది కదా, అక్కడ కూడా మనం పాన్ కేక్లోకి వెళ్ళి, అంటే పాన్ కేక్ స్వాప్, అది కూడా స్వాపే. పాన్ కేక్ షాప్లోకి వెళ్ళి మనం బై చేస్తాం. పాన్ కేక్ ఇక్కడ రాయొచ్చు, లేదంటేనేమో కొన్ని మొబైల్లలో ఇక్కడ వస్తుంది పాన్ కేక్ అని, ఇక్కడ వస్తుంది. చూడండి వచ్చింది. క్లిక్ చేసుకొని పాన్ కేక్ షాప్ ఉంటే ఇది ఎక్స్చేంజ్ అనమాట. ఎక్స్చేంజ్ ఉంది, వీళ్ళకి ఒక కాయిన్ కూడా ఉంది. ఓకేనా, పాన్ కేక్ అనేది. సో ఇక్కడ ముందుగా మనం వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్లో ట్రస్ట్ వాలెట్ ఉంది. ట్రస్ట్ వాలెట్ పెద్దగా కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన బిఎన్బి కనుక మనం బిఎన్బిని తీసుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ నెక్స్ట్ కింద కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ అయింది. ఇప్పుడు సో ఇక్కడ కూడా సేమ్, నువ్వు దేంతో బై చేయాలనుకుంటున్నావు అంటే యూట్యూబ్తో దేంతో బై చేయాలనుకున్నది పైన ఉండాలా, దేన్ని బై చేయాలనుకుంటున్నావు అనేది కింద ఉండాలి. అంటే ఏం బై చేయాలనుకుంటున్నావు, పీవీసీ. ఎగ్జాంపుల్ పీవీసీ. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అక్కడ ఇది రాయొచ్చు. ఇక్కడ మనం ఇన్ని అనేది కూడా రాయొచ్చు, లేదంటే మొత్తం కావాలంటే మ్యాక్సిమం కూడా క్లిక్ చేయొచ్చు. లేదు నేను $5తో బై చేయాలనుకుంటున్నా అనుకో, ఎగ్జాంపుల్. సో ఇక్కడ $5 రాయొచ్చు. లేదు నేను $10తో బై చేయాలనుకుంటున్నా. ఓకే, సరే క్వశ్చన్ వచ్చింది అందుకని చెప్పి జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇదంతా కూడా ఒక క్వశ్చన్ రైజ్ వచ్చింది అందుకే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇంతకుముందు 2743 వచ్చేది, ఇప్పుడు 2742.60. అంటే పీవీసీ మెట ఇప్పుడు ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. ఓకే, బై చేయడం అంతా మాట్లాడుతుంది, బై చేయడం చూపించలేదా చూపిస్తాను. ఇక్కడ ఒక డన్ కొట్టాను. డన్ కొట్టిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది కదా. ఇగో స్వాప్, ఈ స్వాప్ ఆప్షన్ అనేది నొక్కాలి.
ఓకే, ఈ కింద చూడండి ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీగా ఒక పీవీసీ దానికి వాల్యూ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ నాకు వచ్చేది ఈ పీవీసీ మెటల్ ఎన్ని 2739 మాత్రమే నా వ్యాలెట్లోకి వస్తాయి. ఇంకా 2739 అక్కడ ఎంత చూపిస్తుంది 2742. అంటే సో 3 పీవీసీ మెటాలు ట్రేడింగ్ ఫీజుగా పోతుంది. డాలర్ నుంచి వెళ్ళి 0.006 పోతుంది. నాకు మీకు చూపించడానికి నేను చేస్తున్నాను అనమాట ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. నాకు కొంతవరకు కొన్ని సెంట్లు నో ప్రాబ్లం, పోయినా లాస్ అయినా నో ప్రాబ్లం, మళ్ళీ సంపాదించగలుగుతాను కనుక సో స్వాప్ అవుతున్నా. ఓకేనా, స్వాప్, ఈ స్వాప్ మీద క్లిక్ చేసాను. చూడండి ఇలా వస్తుంది. కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మీరు పెట్టుకున్న పిన్ ఏదైతే ఉందో క్లిక్ చేయాలి. ఇప్పుడు స్మార్ట్ కాంట్రాక్ట్ వాళ్ళకి వెళ్తుంది. ఇగో ఇంతవరకు కట్ అవుతుంది. ఇది కట్ అయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. ఓకే, అయిపోయింది సార్. అక్కడ గ్రీన్ కలర్ వచ్చింది అంటే ఇప్పుడు నా $10.4 కట్ అయిపోయింది. కట్ అయిపోయి ఇప్పుడు చూడండి చూపిస్తాను, ఇక్కడ బ్రాండ్ లెక్క చూపిస్తాను. కట్ అయిపోయింది లేక కనబడుతుంది మీకు. చూడండి సార్, నా దగ్గర డాలర్ ఉన్నాయా? ఇప్పుడు డాలర్ అంటే వచ్చింది ఆల్రెడీ, బట్ అది అలా కనబడుతుంది. ఆ డాలర్ మీరు క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ 1550 పీవీసీ మీటర్ ఉండాలి లెక్క పక్కన ఇప్పుడు పెరుగుతుంది, అయిపోతాయి. చూడండి ఓకేనా. సేమ్ ఇక్కడ షాప్ లోకి వెళ్తుంటే షాప్ లోకి వెళ్ళు, లేదంటే ఇక్కడ డిస్కవర్ లోకి వెళ్ళి. సార్ నా వాయిస్ క్లియర్ ఉంది, ఎవరైనా చెప్పండి. ఇంకా ఎవరైనా ఆ సార్కి నా వాయిస్ వినపడలేదు అంటే ఎందుకు అడిగారు మరి? ఎవరైనా చెప్పండి సార్, నా వాయిస్ అండ్ స్క్రీన్ సార్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు యూఐడిటీతో కానీ లేకపోతే వేరే దాంతో నేను ఎలా కొనాలో చెప్పారు. ఓకే, నాకు పీవీసీ వచ్చింది. సో నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి సార్, మీరు అంటే పీవీసీ మీద ఎక్కువ రేట్ పెరిగినప్పుడు కొద్దిగా ఇట్లా చేసుకుని డాలర్ పెంచుకుని అని చెప్పారు కదా. మరి ఆ పీవీసీ మీటర్ను నేను ఏ విధంగా డాలర్గా మార్చుకోవాలి, లేదా నాకు ఇండియన్ రూపీ ఏ విధంగా రావాలి అంతే కదా. ఓకే రైట్. సో ఇక్కడ మీకు 1750 చూపిస్తుంది, కానీ యాక్చువల్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 4492 ఉన్నాయి. కొద్దిగా రిఫ్లెక్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది అంతే తప్ప ఎన్ని ఉన్నాయి పీవీసీలు 4492 పీవీసీ మీటర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 4492 పీవీసీని నేను యూఎస్డీగా మార్చాలనుకుంటున్నాను. సేమ్ డిస్కవర్లోకి వెళ్ళాను, మళ్ళీ ఇక్కడ పాన్కేక్ ఓపెన్ చేసిన దీంట్లో పాన్కేక్లోకి వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి. ఓకే, కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం కావాలా? ఇంతకు ముందు మనము పీవీసీ కొనాలనుకున్నాం కాబట్టి కింద ఉంచాం. ఇప్పుడు పీవీసీని మనకు కావాల్సిన ఇంకో కరెన్సీగా మాట్లాడడానికి, లేదా యూఎస్డిటీ లేదా బిఎన్బిగా ఇలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏముండాలి? పీవీసీ ఎక్కడ ఉండాలా? పైన ఉండాలి పీవీసీ. ఓకే, ఇప్పుడు పీవీసీ అనేది ఇక్కడ ఉండాలి, పైన మీద ఉండాలి. అంటే పీవీసీని మార్చుకుందాం. ఓకే, లేదంటే ఇక్కడ రాయాలి పీవీసీ అని ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ మీకు కింద వచ్చింది 4492 పీవీసీ ఉందని చెప్పాను కదా. సో కింద ఏంటి మరి, నువ్వు దీన్ని ఏ కరెన్సీగా మార్చుకోవాలనుకుంటున్నావు? ఇండియన్ రూపీగా మార్చుకోవాలనుకుంటే తర్వాత చెప్తాది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ప్రజెంట్లీ ఏ విధంగా మనం పీవీసీని కొన్నాం అదే విధంగా మనం బ్యాక్ రావాలి. ఇప్పుడు డబ్బులు పెట్టి మన ఇండియన్ మనీ పెట్టి యూఎస్డీ కొన్నాను. ఆ యూఎస్డీని బట్టి యూఎస్డీని
పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు అలాగే బ్యాక్ వస్తున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏమని చేస్తా, యూజిటీగా అంటే పీవీసీని యూజిటీగా మార్చుతాను. బట్ ఇక్కడ కూడా సేమ్, నువ్వు 4497 పీవీసీ మీటర్లు ఉన్నాయి, నువ్వు 2000 మార్చాలనుకుంటున్నావా, 1000 మార్చాలనుకుంటున్నావా అంతే రాయొచ్చు, లేదా మ్యాక్సిమం మొత్తం అంటే మొత్తం కూడా మార్చుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను ఇక్కడ మొత్తం మార్చుతున్నాను. ఫస్ట్ 1750 ఉండే, ఆ తర్వాత 2260 42 కొన్నాను, మొత్తం కలిసి మార్చుతున్నాను. చూడండి ఇక్కడ ఇప్పుడు $20 నా వ్యాలెట్లోకి వస్తాయి. ఓకే, స్వాప్ మళ్ళీ క్లిక్ చేశాను, మళ్ళీ కన్ఫర్మ్, ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ కాల్ వస్తుంది. అంటే ఎంత కూడా కొద్దిగా బిఎన్బి ఛార్జ్ అవసరం సార్, వితౌట్ బిఎన్బి ఛార్జ్ పని అవ్వదు, ఛార్జ్ కంపల్సరీ. మరి ఇక్కడ మీకు చూపిస్తే సార్ మీకు ఛార్జ్ కట్ అవుతుంది అంటే అవుతుంది సార్. మరి ఇది కాకూడదు, మనము ఏదైనా నేర్పాలన్నా లేదా ఏదైనా నేర్చుకోవాలన్నా సో మరి అలా చూస్తే కుదరదు అనమాట. ఓకేనా, కరెక్ట్ అయిపోయిందంటే కుదరదు. అందుకని ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా కూడా ఇంకా రిఫ్రెష్ కాలేదు, ఇంకా అలాగే చూపిస్తుంది మీకు. ఓకేనా, ఇప్పుడు పీవీసీలు ఉన్నాయి, పీవీసీ క్లిక్ చేసి చూపిస్తాను. పీవీసీలు ఉండవు. చూడండి సార్, 4497 పీవీసీలు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? 0 ఉన్నాయి సార్. జీరో అయిందా లేదా? అట్లా ఈ విధంగా మార్చుకుంటాం మనం. ఓకేనా, సో ఇక్కడ పైన మాత్రం చూపిస్తుంది 39. ఓకే, $20 ఉన్నట్టు చూపిస్తుందా లేదా సార్? చూడండి సార్, $20 ఉన్నట్టే చెప్పండి కదా, 20 పాయింట్ సంథింగ్ మనకు వస్తుందని చెప్పేసి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇంకా సరే, ఇప్పుడు చూడండి పీవీసీ 0 అయిపోయింది. యూజిటీ రిఫ్లెక్ట్ అవ్వడానికి ఒక టైం పడుతుంది. పీవీసీ వచ్చేసి 0 అయిపోయింది. ఇక్కడ మనం పీవీసీని యూజిటీగా మార్చాము. చెప్పాలంటే ఇప్పుడు మార్చకూడదు పీవీసీని, ఎందుకంటే పీవీసీ ఈరోజు ఇప్పుడు చూడండి 0.95% పెరుగుతుంది. పెరిగే సమయంలో మనం మార్చకూడదు, అది పెరిగినాక ఆగినాక మార్చాలా లేదంటేమో. బట్ మీకు చూపించడానికి నేను ఇక్కడ మార్చాను. ఇక్కడ $20 కనబడతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హోల్డ్లో $20 ఉన్నాయి సార్. బట్ అక్కడ మనకు రిఫ్లెక్ట్ అవ్వడము 12 కనబడుతుంది, కానీ అయిపోయింది. ఓకే, ఇది సరే. ఇక ఇప్పుడు మనము యూజిటీగా మార్చాము పీవీసీ మెటాని. మరి మనకు డబ్బులు కావాలంటుంటారు, అంతే కదా సార్? డబ్బులు కావాలి కదా, మరి డబ్బులు ఎలా మార్చుకోవాలి, అంతేగా? ఇప్పుడు ఏం చేశారు, ఎన్ని మార్చాము మనము పీవీసీ మెటాలు? 4492 పీవీసీ మెటాలు మార్చాము. గుర్తుంచుకోండి, ఎంత? 4492. ఇప్పుడు మన దగ్గర డాలర్లు ఎన్ని ఉన్నాయి, అది మార్చితే ఎన్ని వచ్చినాయి? 20.58 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు బైనాన్స్కి వెళ్దాం మనం. ఎన్ని డాలర్లు వచ్చి గుర్తుంచుకోండి, $20 అంటే $20.5. 20.5 వేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనము ఇక దీన్ని అమ్మేయాలనుకుంటున్నాం కదా, మనకి ఇండియన్ మనీ రావాలి కదా. మరి ఎట్లా ఇండియన్ మనీ రావాలి అంటే మనకు ఒక ఎక్స్చేంజ్ ఉండాలి. ఆ ఎక్స్చేంజ్ అనేది మనకు తెలిసి ఉండాలి, దానికి కేవైసీ చేసి ఉండాలి, దానికి మనము అన్ని ఎక్స్చేంజ్ అయినా. ఇప్పుడు నా దగ్గర బైనాన్స్ చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ P2P అనే ఆప్షన్ ఉంటుంది. P2P అంటే ఇప్పుడు ఏంటి సార్, మా అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు పర్సన్ టు పర్సన్. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు యూజిటీ కొనాలంటే ఏం రేట్ ఉంది, ఓకేనా, దగ్గర 98 ఉంది. ఇవన్నీ వెరిఫికేషన్ వదిలేస్తున్నాను అనమాట. వెరిఫికేషన్ చేయాలంటే కష్టం అవుతుంది. సో వెరిఫికేషన్ విడిచిపెట్టి నేను మాట్లాడుతున్నాను, అందుకని చెప్పేసి 98 అని చెప్తున్నాను. ఓకేనా, బట్ ఇక్కడ కొనాలనుకోవట్లేదు మనం, యూజిటీని అమ్మాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేయాలా, సేల్. ఇప్పుడు ఇక్కడ మనం పీవీసీని మార్చాం కదా సార్, పీవీసీని మనం మార్చాము. ఓకేనా, పీవీసీని యూజిటీగా మార్చాము. మనకి మనీ కావాలి కనుక మనము అక్కడ 98 పడ్డది, ఇక్కడ దగ్గర 96 రూపీస్ వస్తుంది ఒక యూజిటీకి. ఒక యూజిటీకి ఆ 96 రూపీస్ వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ మనము పీవీసీలో అమ్మాము 4492. సో ఈ లెక్క ప్రకారం 96 పడుతున్నాను, రౌండ్ ఫిగర్, పైన 35 పడట్లేదు అనమాట. సో కొనేటప్పుడేమో ప్లస్ తీసుకోవాల్సి వస్తుంది, అమ్మేటప్పుడు మైనస్ తీసుకోవాల్సి వస్తుంది, అంతే సార్. ఎక్కడైనా ఈ క్రిప్టోలో ఏంటంటే చూడాలి సార్, కొనేటప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది, అమ్మేటప్పుడు మనకు తక్కువ వస్తుంది. అందుకని 96 పడుతున్నాను. ఇప్పుడు 96 అంటే మన దగ్గర ఎన్ని డాలర్లు వచ్చినాయి సార్? 4492 పీవీసీ మెటాలో ఎన్ని వచ్చినాయి? $20.5 వచ్చింది. అంటే ఈ డాలర్ నమ్మితే 96 రూపాయలకు ఒక డాలర్ అమ్ముడు పోతుంది. చలో
96 ఇంటూ 96 అంటే ఎంత? 1968 వస్తుంది మనకు వస్తుంది. అదే 4492 పీవీసీ మీటర్లు కొంటే ఈ 1968 రాదు. కొంటే రాదు, అమ్మితే పోతుంది. సో ఇప్పుడు ఒక్క పీవీసీ మీటర్కి ఎంత పడ్డట్టు? డివైడెడ్ బై 4000 ఎంత సార్? పీవీసీ ఎన్ని ఉండే? 4992. అవునా? 992 అమ్మాము మనం. సో ఇక్కడ ఎంత పడుతుంది సార్ మనకి? 40 పైసలు కూడా రావట్లేదు. అవునా? 40 పైసలు వస్తుంది సార్ అట్లా అమ్ముదే. సరే మరి కొనాలంటే ఏంటి? ఇక్కడ అదే డాలర్ మనం కొనాలంటే 20.5 ఇంటూ ఎంత సార్? 98 చూసామా? 98. ఇక్కడ 96 అమ్ముడు పోతుంది. 98 వేసుకోవాలి సార్ మనకి. 98, అవును 98. 98 వేసుకోవాలి. 2000 పైన పడింది. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే ఇంకా ఛార్జ్ పట్టలేదు నేను. సో డివైడెడ్ బై 4992 వేస్తే చూడండి, అక్కడనేమో 39 పైసలే వచ్చింది, ఇక్కడ 40.5 పైసలు పడుతుంది. చూసారా అమ్మితే కొంటే ఎంత డిఫరెంట్ ఉందో? ఇక్కడ మీకు లైవ్ చూపించాను. అమ్మితే కొంటే ఎంత డిఫరెంట్ ఉందో చూసారు. ఇక్కడ ఛార్జ్ వేయలేదు, ఛార్జ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది. అమ్మినప్పుడు కొన్నప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది. కానీ ఇక్కడ మీకు వితౌట్ ఛార్జ్ చూపించాను, అయినా కూడా డిఫరెంట్ వస్తుంది. అయితే ఇది నీ ఇచ్చి నువ్వు ఓన్గా చేసుకుంటే ఈ ప్రైస్ పడుతుంది. బట్ ఇక్కడ ఇంకొకసారికి మీరు అమ్ముతున్నారు కనుక తను 96కి తీసుకోడు. తను ఎందుకంటే తను ఇన్వెస్టరు, లేకపోతే తను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటాడు, అంటే నీ దగ్గర తీసుకుని పెట్టుకుంటాడు, రేట్ ఎక్కువ అమ్ముకుంటాడు, లేకపోతే తనకు అవసరమైన తను అమ్ముకుంటాడు. కనుక తనేం చేస్తాడు? మీకు ఇంకొక 2 రూపాయలు తగ్గిస్తాడు సార్. అంటే యూఎస్డిటీ పరంగా ఇంకా 2 రూపాయలు తగ్గిస్తాడు. అంటే ఇప్పుడు మీకు బైనాన్స్ అమ్మితే 96 వచ్చింది, మరి నువ్వే అదే 20 అమ్మాలనుకుంటే మరి ఇంటూ 96 వేసుకుంటే నాకు 1962 రూపాయలు ఇవ్వండి సార్ అంటే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు సార్? నేను కావాలనలే, నీ దగ్గర పీవీసీ ఉందా నేను కొనుక్కుంటాననిలే. నువ్వేమంటారు? నా దగ్గర నేను అమ్మేయాలనుకుంటున్నాను అని నువ్వు అడుగుతున్నావు నన్ను. నాకు డబ్బు అవసరం ఉంది సార్, నా దగ్గర 4992 పీవీసీ మీటర్లు ఉన్నాయి, నేను మీకు అమ్మేస్తాను అంటున్నావు. అంటే నా దగ్గర మనీ ఉందా లేదా తర్వాత విషయం, బట్ నేను ఉంది తీసుకోవాలనుకుంటున్నాను, బట్ నేను ఈ రేటుకు తీసుకోను. ఎందుకంటే నాకు బైనాన్స్ లో వెళ్ళి నేను అమ్మితే మళ్ళీ నేను ఇదే టైంలో అమ్మితే ఓకే, తర్వాత అమ్ముదాన్ని అప్పుడు రేట్ తగ్గచ్చు చెప్పలేం. తర్వాత నాకు మొత్తం కూడా మన ఇండియన్ లెక్క ప్రకారము అన్ని కౌంట్ అవుతుంది. ఎన్ని ట్రాన్సాక్షన్లు చేసావు, ఎంత చేసావు, ఏం కథ, ఏమేమి చేసావు అనేది నాకు అంతా కౌంట్ పడుతుంది. ఇక నీకేమవుతుంది? నువ్వు జస్ట్ ఒక క్లిక్తో పెట్టాను, లేకపోతే యూఎస్ ట్రాన్స్ఫర్ చేసావు, నేను ఫోన్ పే చేస్తున్నాను, లేదా నా దగ్గర పక్కన ఉంటే డబ్బులు ఇస్తున్నాను జబ్బులకి. నీకు సింపుల్ అయిపోయింది. కానీ నాకు ఏమవుతుంది అంటే ఇది బిజినెస్ చేసే వ్యక్తి ఇలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది సార్, అర్థమవుతుంది అందరికి కూడా. ఇక 94 ఇస్తాను మీకు. ఇప్పుడు నీకు 94 ఇస్తాను, లేదా 93 కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది సార్. అంటే జనరల్గా మాట్లాడుతున్నా సార్. నువ్వు ఇప్పుడు తనకు అవసరం లేదు, తీసుకునే వ్యక్తికి అవసరం లేదు, బట్ నువ్వు అమ్మాలనుకుంటున్నావు కనుక చెప్తున్నాను నేను ఇట్లా. సో డిమాండ్ ఎక్కడుంది? ఇక్కడ డిమాండ్ ఎక్కడుంది సార్? డిమాండ్ నీ దగ్గర ఉంది, నువ్వు అమ్మేస్తావు అనుకుంటున్నావు. ఎట్లా పెట్టి కొనేవాళ్ళు ఎట్లా సార్ ఇవ్వండి సార్, నాకు పీవీసీ మీటర్ కావాలి సార్, ప్లీజ్ వేసి ఇవ్వండి అంటే నువ్వేమంటావు? అప్పుడు నీకు అమ్మాలని లేదు, కానీ నేను నీకు ₹1 ఎక్కిస్తా అన్నప్పుడు నువ్వు నాకు అప్పుడు దానికి పీవీసీ మీటర్కు డిమాండ్ ఉన్నాడు. అప్పుడు నీకు కూడా డిమాండ్ ఉంటుంది. నేను అమ్మను అనుకుంటున్నా సార్, కావాలంటే మరి నువ్వు ₹2 ఎక్కిస్తా అంటే నమ్ముతా. ఉల్టా ఆపోజిట్ అర్థమవుతుంది మీకు ఇక్కడ. అప్పుడు మనీ వస్తుంది, ఇటువంటిప్పుడు మనీ రాదు, తక్కువ వస్తుంది. బట్ ఇక్కడ ఓన్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూపించినంత పర్ఫెక్ట్. ఓన్గా అంటే నీకే ఎక్స్చేంజ్ ఉంది,
అంటే ఎక్స్చేంజ్ అంటే ఏంటి? బైనాన్స్ ఎక్స్చేంజ్, ఇంకో ఎక్స్చేంజ్ అంటే నువ్వే అమ్ముకోగలవు, నువ్వే కొనుక్కోగలవు. ఇది యూఎస్డిటీ బై చేయగలవు, అటు యూఎస్డిటీ సేల్ చేయగలవు. ఆ యూఎస్డిటీతో నువ్వు పీవీసీని అమ్మగలవు, పీవీసీని మళ్ళీ కొనగలవు. అనుకున్నప్పుడు నీకు నీకు 1 రూపాయి 10 పైసలు అటు ఇటు అయినా ఆ బయట వాళ్ళకంటే నీకు ఇక్కడ మేలే జరుగుతుంది, అంతా నువ్వే చేసుకుంటావు. బట్ కాకపోతే ఇక్కడ నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. అందుకే కదా సార్ మేము అందరం కూడా ఇప్పుడు దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఓన్గా మీరు ఏమైనా చేసుకోవాలనేది, ఎట్లా చేసుకోవాలనేది నేర్పుకుంటూ అవన్నీ జరుగుతుంది. ఒకసారి అందరికీ ఇది క్లారిటీ వచ్చిందా సార్? ఇంకేమైనా ఇక్కడ డౌట్ ఉందా అన్న ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో? సో మనందరం ఎన్ని రోజులు ఎందుకు నేర్చుకున్నాం? ఇదంతా నేర్చుకుని ఎందుకు చెప్పాం మనం సార్? ఇందుకే. మరి ఒక వ్యక్తికి మనం అమ్ముతున్నప్పుడు, ఒక వ్యక్తికి మనం ఇస్తున్నప్పుడు, అక్కడ అతను నీ దగ్గర నిన్ను పీయూష్ మీటర్ అడుగుతున్నాడు అంటే నువ్వు డిమాండ్ చేయొచ్చు, నేను అంతకి ఇస్తాను ఇంతకి ఇస్తాను. బట్ ఇక్కడ నువ్వు డిమాండ్ చేయట్లే, అతను ఎదుటి వ్యక్తి డిమాండ్ చేయట్లే, నీకు డబ్బులు అవసరం ఉంటే నువ్వు అమ్మేయాలనుకుంటున్నావు. సో ఇలా ఉంటుంది సార్. ఓకే, జనరల్గా మాట్లాడినది అంతా కూడా. సో బట్ మీరు అంతా అలాగే ఉండదు, నేను చెప్పినట్టే ఉండదు. సో జనరల్గా మీకు అందరికి అర్థం అవ్వడానికి ఈ విధంగా చెప్పి పెట్టాను. ఓకేనా సార్? సో ఇక్కడ WLFI చెప్తా చూడండి సార్. మొన్న చూసాం కదా, మళ్ళీ తగ్గింది సార్, మళ్ళీ పెరిగింది. నేను కొనడం మర్చిపోయాను, తగ్గింది. వాళ్ళని చూపించిన తర్వాత 11 చూపించిన తర్వాత 1086 చూశాను, ఇప్పుడు 12 అయింది. మళ్ళీ చూసారా సార్ మొన్న దాకా? మరి మొన్న 3 రోజులు, మనము 4 రోజులు, వారం రోజులు చూస్తే మొత్తం రెడ్ కలర్, అంటే మొత్తం పడిపోయింది, మొత్తం కూడా క్రిప్టో పడిపోయింది. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్. మొత్తం కూడా ఇది రెడ్ కలర్ లో చూసాం మనం, అంతా కూడా రెడ్ కలర్ చూసాం. ఒకటో రెండో గ్రీన్ కలర్ లో ఉండే, మిగతా అన్న రెడ్ కలర్ లో ఉండే. పీవీసీ కూడా గ్రీన్ అయింది చూడండి సార్. అప్పుడు మనం చూసినప్పుడు పీవీసీ 43 లేదా 42.5 ఉండే, 00. ఇప్పుడు ఈ రోజున 46 వరకు కూడా వెళ్తుంది. దగ్గర 4588 అయింది. ఇంకొక 12 సెంట్లు వెళ్తే 46 వరకు కూడా వెళ్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది సార్ క్రిప్టో అనేది. చూసుకోండి. అందరికి కూడా చెప్పేది అదే. అందుకే అందరికీ ఓన్గా పూర్తి అందరూ కూడా ఓన్ అవ్వాలి, ఓన్గా నేర్చుకోవాలనేది మా ప్రయత్నం అనమాట. అన్ని నేర్పడం జరుగుతుంది. విత్ ట్రేడింగ్తో సహా, ఫ్యూచర్ ట్రేడింగ్ కావచ్చు, స్పాట్ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే బైనాన్స్ కావచ్చు, లేకపోతే మరి సిఎన్సి కావచ్చు, ఏదైనా కూడా మీకు మరి నేర్పడం జరుగుతుంది. ఓకే, నిన్న మనం చూసినప్పుడు బిఎన్బి వచ్చేసి 604 డాలర్లు ఉంటాయి. ఇది $626 అయింది ఇప్పుడు. అంటే దగ్గర నిన్న ఎవరి దగ్గర $600 ఉంటాయి, ఇది కొనుక్కొని పెట్టుకుంటే $25 కూడా మన పబ్లిక్ అర్న్ చేయగలుగుతుంది, అంటే సంపాదించుకుంటాడు. చూడండి, నిన్న 600 చూపిస్తుంది, కానీ నేను చూసినప్పుడు 604 నేను చూశాను. చూడండి, 630 వరకు వెళ్ళింది. అంటే $600 మన దగ్గర ఉంటే, అదే మనకు బైనాన్స్ పెరుగుతుందని చెప్పి నమ్మకం ఉంటే, ఇక్కడ ఒక రోజుకు $25 సంపాదించుకుంటాం. మరి చూద్దాం సార్, 8:30కి మీటింగ్ బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది నాకు? సో నేనేమో మాట్లాడుతూనే ఉన్నాను. ఓకే, సో ఎనివే థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే. జై పీయూష్ మీటా, పీయూష్ ఎవరైనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. ఓకే సార్.